అసలు ఈ పర్ల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. అసలు పర్ల్స్ ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలుసా? ఈ పర్ల్స్ మొలస్క్స్ నుంచి వస్తాయి. ఈ మొలస్క్స్ అనేవి యాక్చువల్లీ యానిమల్స్, ఆక్టోపస్ ఇంకా స్నేల్ ఫ్యామిలీకి చెందినవి. మెయిన్గా పర్ల్స్ ఈ ఫీమేల్ మొలస్క్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లోపల ఫామ్ అవుతాయి. వాటిని బయటకు తీయడం కోసం పర్ల్ ఫార్మింగ్లో వాటిని ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేస్తారు, ఇంకా కొన్ని ఇరిటెంట్స్ని ఇన్సర్ట్ చేస్తారు. ఆ పెయిన్కి, ఆ డిఫెన్స్ కోసం అది ఒక కైండ్ ఆఫ్ లిక్విడ్ని సెక్రీట్ చేస్తుంది. మీరు పర్ల్ని చూసినప్పుడు షైనీగా మెరుస్తూ బాగుంది అనుకుంటారు కదా, అదే అది. దాన్నే నాకర్ అంటారు. ఈ పర్ల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాటిని డిస్కార్డ్ చేస్తారు. అసలు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు ఎందుకో పర్ల్స్ని చూస్తే బ్యూటిఫుల్గానే అనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ జ్యువెలరీ అనేది చాలా పర్సనల్ అండ్ ఇంటిమేట్, మన బాడీకి అతుక్కొని ఉంటుంది. అలాంటప్పుడు అది గుడ్ ఇంటెన్షన్స్ నుంచి వస్తేనే కదా మనకు కూడా మంచి జరుగుతుంది. వీ రియలీ బిలీవ్ దాట్ బ్యూటీ అనేది సఫరింగ్ నుంచి రాకూడదు. అది డైమండ్స్ అయినా సరే, పర్ల్స్ అయినా సరే. అందుకే ఇక్కడ నుంచి కాస్మోస్లో న్యాచురల్ పర్ల్స్ ఇంకా కల్చర్డ్ పర్ల్స్ని వాడటం మానేస్తున్నాం. చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా, స్వరోస్కి అని, బీడ్స్ అని. ఇంకా అవి కాస్ట్ ఎఫెక్టివ్ కూడా, ఇంకా సేమ్ లుక్ ఉంటాయి. అందుకే ఈ చాయిస్ తీసుకున్నాము. మీరేమంటారు? నా చాయిస్ కరెక్టేనా?